వివిధ భాషా మండలాల్లో వాడే వ్యవసాయం చేనేత నిర్మాణాలు చూద్దాం చూడండి. పూర్వ మండలం, దక్షిణ మండలం, ఉత్తర మండలం, మత్స్య మండలం. అంటే పూర్వ మండలం కళింగాంధ్ర, దక్షిణ మండలం అంటే రాయలసీమ, ఉత్తర మండలం అంటే తెలంగాణ, మధ్య మండలం అంటే ఇతర కోస్తా జిల్లాలు. ఇంకా అలాగే తవ్వనేల, దబ్బనేల, తువ్వనేల, మోట, కపిల, మోట, అలాగే ముదుం, తూము, పూజుడు, పూడు, కాడిమాను, కాండి, కొని, కాడి మోగల, నాగేటి పూర్వమండలం కళింగ దేశం, నాగలి, మడక, నాగలి, మేడి తోక, పాలే, మేడి, నక్కు, కర్రు, కర్రు. అలా ఏటికర్ర, నాగ, ఏటికర్ర, ఏటికోల, ఇలా పేడ, పెంట, ఉండ, గానుగాలు, గారె, గర్రె, చక్రం, ఆనపకాయ, సొరకాయ, అనిగింజకాయ, సొరకాయ, గోంగూర, గోగాకు, పిండికూర, పుంటికూర, గోంగూర, చోడి, రాగి, తమిరే, దిమిడి, అలాగే గంటి, గద్ద, సజ్జ, పసే, పయ్య, అలాగే గాబు, కలుపు, అలాగే ఎలుగు, కంచె, చెర, ఎలుగు, కంచె, అనసూయ, తాను, చిలుప, చెట్టే, చిలుపు చీమ, అలాగే పైన, పన్ని కూడా చెప్పచ్చు, పని అని చెప్పచ్చు, నీ పని అనేది పోగు, పోగు కట్టించడం అన్నమాట. పోగు, రాట్నం, ఇలా చూసుకుంటే పునాది, బునాది, అలాగే గుణాధారం, చూరు, చుంచు, గొలుసు, చిలుకు, గొండ్లము, ఇవన్నీ గొలుసుకి, గొనపము, గడ్లపార, దారు, గడ్డపార, గడ్డ పలుకు, గడ్డపార. తెలంగాణ విద్యార్థులలో చెంచా, లైటు గొట్టం వంటి పదాలు చాలా వ్యాప్తి ఉన్నాయి. వీటిని ఇతర ప్రాంతాలు చూస్తే ప్రాంతాల్లో వాడరు. దీన్ని ఇతర ప్రాంతాల వాళ్ళే వాడు చెంచా, లైటు గొట్టం వంటి. అలాగే గొనపము, గడ్లపార అన్న మాటలను పింగళసూరన్న కళాపనోదయంలో వాడారు. తిక్కన తన పాత్రలో కపిల శబ్దాన్ని వాడారు. కపిల శబ్దం నెల్లూరు జిల్లా ప్రాంతంలో వాడుకోండి. కళింగ ప్రాంతం మాండలికం కొరియా ప్రభావం ఉంటుంది కాని వస్తుంది. పూర్వ ప్రాంత మండలంలో ఒరియాపై ప్రభావం చాలా ఉంది. పూర్వమండలం గమనించే ఒరియా పదాలు కంబారి, బుగద, బోగట్ట. తెలుగు ప్రాంతాలకు ప్రణాళిక భాగం భావించే మండలం మత్స్య మండలం. తెలుగు భాషపై సంస్థ భాష ప్రభావం ఎక్కువ. అలాగే దక్షిణ మండలంపై తమిళ, కన్నడ భాషల ప్రభావం చాలా ఎక్కువ.